ఫ్రెండ్లీ ప్రేక్షకులకి నమస్కారం. ఎనదర్ మినీ బ్లాగ్ కి స్వాగతం. ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారండి బుల్లెట్ మిక్సర్ గ్రైండర్ ఎలా ఉందక్క అని చెప్పి. చాలా బాగుంది. వితిన్ సెకండ్స్ లో మనకి చట్నీస్, పౌడర్స్ అండ్ జ్యూసెస్ అన్ని కూడా రెడీ అయిపోతున్నాయి. సో దీని రివ్యూ అనేది నేను ఆల్రెడీ చేశాను. ఎవరైనా చూడలేదనుకుంటే చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ఉంటుంది. ఇక నేను ఇక్కడ కిచెన్ టవల్స్ అనేవి తీసుకున్నాను. ఈ కిచెన్ టవల్స్ నాకు చాలా యూజ్ అవుతున్నాయి అనమాట. సో నేను ఏ తీసుకున్నా కూడా నేను చాలా ఉపయోగంగా వాడుకుంటానండి. ఇంట్లో చేసే కొన్ని పొదుపు వల్ల మనం చాలా వరకు కూడా మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అనమాట. మనం చిన్న వస్తువు తీసుకున్నా పెద్ద వస్తువు తీసుకున్నా డబ్బులు పెట్టి తీసుకుంటాము. ₹1 ₹2 కూడా మనం కష్టపడితేనే వస్తుంది. ఆ కష్టం విలువ తెలియాలి అంటే మనకి మనం ఓన్ గా సంపాదిస్తేనే ఆ కష్టం విలువ అనేది తెలుస్తుందని నా ఒపీనియన్ అండి. ఇక్కడ ఒక చిన్న మోటివేటివ్ గా ఉండే ఒక కథ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. బిల్ గేట్స్ ఒక హోటల్ కి అయితే వెళ్లారంటండి. అక్కడ భోజనం చేసి ఆ హోటల్లో ఉండే వెయిటర్ కి ₹5 టిప్ అనేది ఇచ్చారంట. $5 టిప్ అనేది ఇచ్చారంట. అతను అసంతృప్తిగా చూస్తున్నాడంట. ఏమైందని అడిగితే, నిన్న మీ అమ్మాయి వచ్చారు, భోజనం చేసి నాకు $100 టిప్ అనేది ఇచ్చారు, బట్ మీరు $5 ఇచ్చారని చెప్పారంట. బిల్ గేట్స్ ఒక నవ్వి తన తండ్రి ప్రపంచ ధనవంతుల్లో ఒకళ్ళు, కానీ నా తండ్రి సాధారణ కట్టెలమ్మే వ్యాపారి అని వెళ్ళిపోయాను. ఎక్కి వచ్చిన మెట్లని ఎప్పటికీ మరవకూడదు. మీరేమంటారు? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. హ్యావ్ ఎ నైస్ డే.